హాయ్ ఫ్రెండ్స్, ధనస్సు రాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయం కేవలం ఒక సాధారణ జాతక ఫలితం కాదు. ఇది ప్రతిరోజు మీరు వినే రాశి ఫలాల లాంటిది అసలే కాదు. ఈ వీడియోను మీరు ఒక అత్యంత తీవ్రమైన దైవ హెచ్చరికగా తీసుకోవాలి. దయచేసి నేను చెప్పే ప్రతి అక్షరాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మే 28వ తేదీ తర్వాత మీ జీవితంలో ప్రారంభం కాబోయేది ఒక మామూలు మార్పు కాదు, అది ఒక మహాశక్తి మార్పు. ఈ విశ్వం మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఒకవైపు మీ జాతకంలో కోట్ల రూపాయల సంపదను తెచ్చే అద్భుతమైన కోటీశ్వర యోగం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నడూ కలలో కూడా ఊహించని ధన ప్రవాహం మీ వైపు రాబోతుంది. సమాజంలో అత్యున్నత స్థానానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. కానీ సరిగ్గా ఇక్కడే ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు మీ ఎదుగుదలను ఏమాత్రం తట్టుకోలేని ఒక స్త్రీ మీ పతనాన్ని తీవ్రంగా కోరుకుంటోంది. మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని ఆ స్త్రీ మిమ్మల్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశ్యంతో భయంకరమైన చేతబడి ప్రభావం మీపై ప్రయోగిస్తున్నట్టు గ్రహస్థితులు అత్యంత స్పష్టంగా చెబుతున్నాయి. ఇది మిమ్మల్ని కేవలం భయపెట్టడానికి చెప్పే మాట కాదు ఫ్రెండ్స్, ఇది 100% నిజం కాబోతున్న ఒక కఠోర సత్యం. మీరు ఈ వీడియోను మధ్యలో కొంచెం స్కిప్ చేసినా లేదా ఇదంతా నాకెందుకులే అని నిర్లక్ష్యం చేసినా మీ జీవితాన్ని రాబోయే పెను ప్రమాదం నుండి కాపాడే అత్యంత ముఖ్యమైన రక్షణ కవచాన్ని మీరు శాశ్వతంగా మిస్ అవుతారు. అందుకే ఏకాగ్రతతో చివరి వరకు ఈ వీడియోను చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ గుప్త విషయాలు మీ జీవితాన్ని, మీ కుటుంబ భవిష్యత్తును పూర్తిగా మార్చేయవచ్చు. ఎందుకు ఈరోజు, ఎందుకు ఈ రాశివారికి, ఎందుకు ఈ తేదీ అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఈ ఆధ్యాత్మిక ఛానల్ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అని అనిపించినా, మీ మనసుకు దగ్గరగా ఉందని అనిపించినా వెంటనే ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఓం నమః భైరవాయ అని భక్తి శ్రద్ధలతో కమెంట్ చేయండి. అలా చేయడం వల్ల ఆ కాలభైరవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో, బంధువుల్లో లేదా స్నేహితుల్లో ఎవరైనా ధనస్సు రాశివారుంటే ఈ వీడియోను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్లకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ దైవ హెచ్చరిక ఇప్పుడు చాలామందికి ప్రాణాపాయం నుండి, ఆర్థిక పతనం నుండి రక్షించే కవచంలా అవసరం కావచ్చు. మనకు తెలిసిన మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా ఒక గొప్ప పుణ్యకార్యమే. ధనస్సు రాశి మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన వేదన, మీరు అనుభవించిన కష్టాలు, మీరు చిందించిన కన్నీళ్లు మాటల్లో చెప్పలేనివి. మీరు లోపల ఎంత బాధపడుతున్నా బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తూ ఎంతో ధైర్యంగా అడుగులు వేశారు. మీరు రాత్రింబవళ్లు ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ నిలవలేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే నీళ్లలాగా ఖర్చయిపోయింది. ఇతరులకు మీరు ఎంత మంచి చేసినా, వాళ్ల కష్టాల్లో మీరు అండగా నిలబడినా చివరకు మీకు దక్కింది అవమానాలు, మోసాలు మాత్రమే. కొంతమంది స్వార్థపరులు మీ మంచితనాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. తమ పనులు నెరవేర్చుకుని చివరకు మీనే తీవ్రంగా బాధపెట్టారు. మీరు జీవితంలో ఒక అడుగు ముందు వేసి ఎదగబోతున్న ప్రతిసారి ఎక్కడి నుండో ఏదో ఒక ఆటంకం ఊడిపడింది. మీ ఆశలన్నీ అరియాసలు చేసి మీను 10 అడుగులు వెనక్కి లాగేసింది. బంధువుల మధ్య అపార్థాలు, కుటుంబంలో మనశ్శాంతి కరువవ్వడం, అనవసరమైన ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ బాధలన్నీ ఎవరితో చెప్పుకోలేక మీలో మీరే కుమిలిపోయారు. ఒకానొక దశలో నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని దేవుడిని కూడా ప్రశ్నించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. సృష్టి ధర్మం ప్రకారం చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, మీ కష్టాల తర్వాత అదృష్టం రావడం కూడా అంతే నిజం. రాబోయే మే 28వ తేదీ తర్వాత మీ జాతకంలో గ్రహాల స్థితిగతులు అద్భుతమైన మార్పులను సంతరించుకోబోతున్నాయి. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి, అసుర గురువైన శుక్రగ్రహం మరియు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కటాక్షమంతా ఏకకాలంలో కలిసి మీ జాతకంలో ఒక మహాధనయోగాన్ని సృష్టిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు, ఇక ఇవి పూర్తి కావు అని మీరు వదిలేసుకున్న పనులు కూడా అద్భుతంగా పూర్తవుతాయి. వ్యాపారం చేసేవారికి ఊహించని లాభాలు మీ సొంతం కాబోతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనుకోని పెద్ద అవకాశాలు వస్తాయి. విదేశీ యోగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా కృంగదీసిన పాత అప్పుల బాధలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. మీ ఇంట్లోకి డబ్బు ఒక ప్రవాహంలా రావడం ప్రారంభమవుతుంది. సమాజంలో మీరు కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతారు.
అపారమైన సంపద పొందే అవకాశాలు దేదీప్యమానంగా కనిపిస్తున్నాయి. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఈ మార్పు మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేసినా మీ కోటీశ్వర యోగం పూర్తిగా ఆగిపోవచ్చు. అవును ఫ్రెండ్స్, ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. మీరు సాధించబోయే అద్భుతమైన విజయాలను చూసి, మీకు రాబోయే అదృష్టాన్ని చూసి ఒక స్త్రీ లోపల కుమిలిపోతూ కాలిపోతుంది. ఆమె మీకు చాలా దగ్గరి వ్యక్తే కావచ్చు. ఆమె పేరు వింటే బహుశా మీరు షాక్ అవుతారు. ఆమె మీ ఇంట్లోకి కూడా వచ్చి ఉండొచ్చు. ఆమె మీ ఆనందాన్ని చూసి లోపల కాలిపోతోంది. బయటకు మీతో చాలా ఆప్యాయంగా నవ్వుతూ కబుర్లు చెబుతున్నా లోపల మాత్రం మీ పతనాన్ని తీవ్రంగా కోరుకుంటోంది. మీరు ఏ దశలోనూ కోటీశ్వరులు కాకూడదని ఆమె పంతం పట్టింది. మీరు ఎప్పుడూ కష్టాల్లోనే మగ్గిపోవాలని, మీ ఇంట్లో సంతోషం ఏమాత్రం నిలవకూడదని ఆమె ప్రతి క్షణం కోరుకుంటోంది. మీ కుటుంబం ఎప్పుడూ రోడ్డున పడాలని దురాలోచనలు చేస్తోంది. నిజానికి ఒక వ్యక్తి మన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయేంత స్థాయికి ఎందుకు వెళ్తారో అర్థం చేసుకోవడం కష్టమే. కానీ అసూయ అనేది మనిషిని ఎంతటి నీచమైన పనులు చేసేలా ప్రోత్సహిస్తుందో మనకు తెలిసిందే. అసూయతో రగిలిపోతున్న ఆమె మిమ్మల్ని అడ్డుకోవడానికి సాధారణ మార్గం సరిపోదని భావించింది. అందుకే చీకటి మార్గాన్ని ఎంచుకుంది. రహస్య శక్తులను ప్రేరేపించి మీపై దుష్ట ప్రభావం చూపేలా నరఘోషను ప్రయోగిస్తున్నట్టు జ్యోతిష్య సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. ఇలాంటి ఆధునిక యుగంలో ఇవన్నీ నిజమా అని చాలా తేలికగా తీసిపారేస్తుంటారు. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ సృష్టిలో దైవశక్తి ఎలాగైతే ఉందో ఆధ్యాత్మిక ఆధాని చేసే చెడు దృష్టి కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాంతి ఉన్న చోట చీకటి ఉన్నట్టే ఇదీను. మన జీవితంలో కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఈ దుష్టశక్తులు మన ఎదుగుదలపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మీ జాతకంలో ఇలాంటి భారీ రాజయోగం ప్రారంభమైనప్పుడు సహజంగానే మీ చుట్టూ ఉన్నవారిలో అసూయ, పగ, ద్వేషం విపరీతంగా పెరుగుతాయి. నరఘోషకు నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు పెద్దలు. అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చెయ్యదని పదే చెబుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ఖచ్చితమైన సంకేతాలు మీ ఇంట్లో కానీ లేదా మీ ప్రవర్తనలో కానీ కనిపిస్తున్నాయంటే మీరు వెంటనే అప్రమత్తమై జాగ్రత్త పడాలి. ఒక చిన్న సంకేతం మీ కళ్లకు కనిపిస్తే చాలు, అది మీరు ప్రమాదంలో ఉన్నారని అర్థం. మొదటి అతి ముఖ్యమైన సంకేతం, రాత్రి సమయంలో నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా భయం వేయడం. ఎలాంటి కారణం లేకుండా గాఢ నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి మెలకువ రావడం. మీరు గదిలో ఒంటరిగా ఉన్నప్పటికీ ఎవరో మిమ్మల్ని తీక్షణంగా గమనిస్తున్నట్టు అనిపించడం. మీ పక్కనే ఎవరో నిలబడి ఉన్నట్టు ఓ తెలియని భయం ఆవహించడం. కొన్నిసార్లు వింతైన శబ్దాలు వినిపించడం లేదా చెడు కలలు రావడం. ఇవి సాధారణ నిద్రలేమి సమస్యలు కావు. ఇవి మీపై జరుగుతున్న ఆధ్యాత్మిక దాడి అనడానికి బలమైన సూచనలు. ఒక రకమైన అశాంతి మిమ్మల్ని వెన్నాడుతుంది. రెండవ బలమైన సంకేతం, మీ ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకపోవడం. చిన్న అసలు అర్థం లేని విషయాలకి పెద్ద గొడవలు జరగడం. ఎంత ప్రేమగా ఉండే భార్యాభర్తల మధ్య అయినా సరే కారణం లేకుండా అనుమానాలు పెరగడం. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే భరించలేని చిరాకు రావడం. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు తగ్గిపోయి ఎవరికి వారే అన్నట్లుగా వాతావరణం మారిపోవడం. ఇదంతా మీ కుటుంబంపై పడిన తీవ్రమైన చెడు దృష్టి ప్రభావం. మూడవ స్పష్టమైన సంకేతం, ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపం పదే గాలి లేకపోయినా ఆరిపోవడం. దేవుడి పటాలు అకారణంగా కింద పడిపోవడం. మీరు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసినా, దేవుడి ముందు కూర్చున్నా మనసులో ఏమాత్రం ప్రశాంతత లేకపోవడం. పూజ చేసే సమయంలో కూడా ఏవేవో చెడు ఆలోచనలు రావడం. దైవశక్తిని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికి దుష్టశక్తులు చేసే ప్రయత్నాలకు ఇది నిదర్శనం. పూజ గదిలో ఒక రకమైన బరువుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న సంకేతం మీ ఇంట్లో కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ఎందుకంటే అదే ఆ స్త్రీ అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతుంది. అది 4వ ప్రమాదకరమైన సంకేతం. శారీరకంగా ఎలాంటి పని చేయకపోయినా, విశ్రాంతి తీసుకుంటున్నా కూడా విపరీతమైన అలసటగా అనిపించడం, భరించలేని తలనొప్పి, కళ్ళు తిరగడం, మనసు ఎప్పుడూ ఏదో తెలియని బరువుతో ఉన్నట్టు అనిపించడం, ఏ పని చేయాలన్నా బద్ధకం వేయడం. దీనికోసం మీరు ఎన్నో ఆసుపత్రులు తిరిగి, డాక్టర్ల దగ్గరకు వెళ్ళి ఎన్నో టెస్టులు చేయించినా కూడా అన్ని రిపోర్ట్లు నార్మల్ రావడం.
వైద్యపరంగా ఎలాంటి లోపం లేకపోయినా శరీరం సహకరించకపోవడమే ఈ చేతబడి ప్రభావం లక్షణం. 5వ గమనించాల్సిన సంకేతం, మీ ఇంట్లోకి వచ్చిన కొంతమంది బంధువులు లేదా ఇరుగు పొరుగు వారు అలా వచ్చి వెళ్ళిన వెంటనే ఇంట్లో అకస్మాత్తుగా దుష్ట ప్రభావం ఏర్పడడం. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంట్లో వస్తువులు పగిలిపోవడం, పాలు విరిగిపోవడం, లేదా అప్పటి వరకు ఆనందంగా ఆడుకుంటున్న పిల్లలు ఉన్నట్టుండి ఏడవడం ప్రారంభించడం. ఇది ఒక రకమైన నరఘోష. మన ఇంటి వాతావరణం చెడు శక్తులకు నిలయంగా మారుతోంది. ఇక్కడ మీరు చాలా సూక్ష్మంగా గమనించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ హాని తలపిట్టే స్త్రీ ఎవరో కాదు, మీకు చాలా దగ్గరి సంబంధమున్న వ్యక్తి అయ్యే అవకాశం 190% ఉంది. ఆమె మీ బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు, లేదా రోజూ ముఖం చూసుకునే పక్కింట్లో ఎవరో ఒకరు కావచ్చు, లేదా మీతో ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ మీ ఇంటికి వచ్చి చాలా ప్రేమగా నటించే వ్యక్తే అయ్యుండొచ్చు. ఆమె మీ ముఖం ఎదురుగా మీ విజయాన్ని చూసి పొగుడుతున్నట్టు నటిస్తుంది, కానీ లోపల మాత్రం మీ అదృష్టం కూలిపోవాలని బలంగా కోరుకుంటుంది. మీరు కొత్తగా ఏదైనా వాహనం కొన్నా, ఖరీదైన బట్టలు కొన్నా, మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చినా ఆమె ముఖంలో ఒక తెలియని అసహనం స్పష్టంగా గమనించవచ్చు. మీ ఇంట్లో ఏదైనా సంతోషకరమైన పని జరిగినప్పుడు ఆమె ప్రశాంతంగా కూర్చోలేకపోవచ్చు. ఏదో ఒక వంకతో ఆ పనిని చెడగొట్టాలని చూస్తుంది. మీ ఆర్థిక విషయాలు, మీకు డబ్బు ఎక్కడ నుండి వస్తోంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఆమె ఎప్పుడూ విపరీతమైన ఆసక్తి చూపుతుంది. మీ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి పదే పదే ప్రశ్నలు అడుగుతుంది. ఎవరైతే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేరో వారే మీ శత్రువులు. ఫ్రెండ్స్, ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో మీరు ఒక ముఖ్యమైన జీవిత సత్యాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, మీ అదృష్టం గురించి, మీ విజయాల గురించి అందరికీ డప్పు కొట్టి చెప్పకండి. మీ వద్దకు ఎంత డబ్బు వస్తోంది, మీరు ఏ కొత్త ప్లాన్స్ వేస్తున్నారు అనే వ్యక్తిగత విషయాలను పొరపాటును కూడా బయట వాళ్లతో పంచుకోవద్దు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న కొంతమంది మన మాటలని మనపై ఆయుధాలుగా వాడుకుంటారు. వాళ్ళు మన రహస్యాలను తెలుసుకుని వాటి ఆధారంగానే మనల్ని దెబ్బతీస్తారు. మీ ఇంట్లో ఉండే ఆనందమే వాళ్ల కళ్ళల్లో అసూయ అనే అగ్నిని రాచేస్తుంది. రహస్యం అనేది మీ మనసులో ఉన్నంతవరకే అది మీకు బలం. ఎప్పుడైతే అది బయటకు వస్తుందో అది మీ శత్రువులకు ఆయుధం. మీ ప్లాన్స్ మీరు వేయండి, ఫలితం వచ్చిన తరువాత ప్రపంచం చూడాలి. అంతకు ముందు వరకు అది మీ కుటుంబానికే పరిమితం కావాలి. ఇది మీ ఎదుగుదలకు అత్యంత ముఖ్యమైన సూత్రం. చాలామంది ధనస్సు రాశివారు ఇక్కడే నిర్లక్ష్యం చేస్తారు. తరువాత జరిగిన నష్టాన్ని జీవితాంతం మరిచిపోలేరు. అందుకే ఈ పరిహారాలను చాలా సీరియస్గా తీసుకోండి. మే 28 అర్ధరాత్రి దాటిన తరువాత ధనస్సు రాశివారి జీవితంలో ఒక భారీ స్థాయి శక్తి మార్పు జరగబోతోంది. ఈ దైవ హెచ్చరిక సమయంలో మీలో కొంతమందికి రాత్రినేడ విచిత్రమైన కలలు రావచ్చు. భయంకరమైన అడవులు, లోతైన బావులు, చీకటి ప్రదేశాలు కనిపించడం, కలలో ఎవరో మీ వెంట పడుతున్నట్టు అనిపించడం, నిద్రలో అకస్మాత్తుగా గుండెదడ విపరీతంగా పెరగడం జరగవచ్చు. ఇవన్నీ మీ చుట్టూ అలుముకుంటున్న రహస్య శక్తుల ప్రభావం కావచ్చు, లేదా దుష్టశక్తులు మీ దరి చేరడానికి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు. అలాంటి భయానక సమయంలో మీరు ఏమాత్రం భయపడకండి. భయపడితే ఆ శక్తులకు మరింత బలమిచ్చినట్టు. వెంటనే లేచి కూర్చొని మనస్ఫూర్తిగా దేవుడి నామస్మరణ చేయండి. మంచినీళ్లు తాగి ఓం నమఃశివాయ లేదా అత్యంత శక్తివంతమైన ఓం ఉగ్ర నరసింహాయ నమః లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాలను జపించండి. దైవశక్తి ముందు ఎంతటి దుష్టశక్తులైనా తలవంచాల్సిందే. భయం అనేది మీ బలహీనత కాకూడదు, అదే మీ అస్త్రం. ఇక్కడ చాలామంది చేసే చిన్న పొరపాటు ఆ స్త్రీకి మరింత బలమిస్తుంది. ఇప్పుడు మీ అందరి మనసులో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి, ఆ దుష్ట స్త్రీ కన్నుల నుండి, ఆధ్యాత్మిక దాడి నుండి మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలి? దీనికి సమాధానం మీలోనే ఉంది. దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉంచండి. నేను చెప్పి ఈ చిన్న పరిహారాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాటించండి. మొదటిగా ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసిన తరువాత పూజగదిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో గోధూళి వేళలో ముద్ద కర్పూరం లేదా పచ్చకర్పూరాన్ని వెలిగించి దాని పొగను మీ ఇల్లంతా చూపించండి.
ఇలా చేయడం వల్ల గాలిలో ఉన్న ఎలాంటి దుష్టశక్తులైనా తక్షణమే పారిపోతాయి. ప్రతి మంగళవారం మరియు శనివారం రోజుల్లో హనుమాన్ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంట్లో ఉదయం పూట హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ లేదా కాలభైరవ అష్టకం ఆడియోలను పెద్దగా ప్లే చేయండి. ఈ మంత్రాల ధ్వనులకున్న శక్తి ముందు ఏ రహస్య శక్తులు నిలబడలేవు. ఇవన్నీ మీ రక్షణకు కవచాలు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంట్లో వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మాటలు మాట్లాడకండి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కోపం, పగ, కుటుంబ సభ్యుల మధ్య అనుమానాలను పూర్తిగా మీ మనసులో నుండి దూరంగా పెట్టండి. ఎందుకంటే మన మనసులో ఉండే భయమే ఆ బయట నుండి వచ్చే దుష్ట ప్రభావానికి బలమిస్తుంది. మీరు ఎంత ధైర్యంగా ఉంటే ఆ దైవశక్తి మీకంతలక్షగా నిలబడుతుంది. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో పనికిరాని వస్తువులుంటే వెంటనే బయటపడేయండి. వారానికి ఒకసారి ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసి ఇల్లంతా తుడవండి. ఇది అద్భుతమైన రక్షణగా పనిచేస్తుంది. మీ ఇల్లు మీకు దేవాలయం కావాలి. అక్కడ నెగిటివిటీకి తావుండకూడదు. ఎప్పుడైతే మీరు మీ ఇంటిని పవిత్రంగా ఉంచుకుంటారో అప్పుడే దైవశక్తి అక్కడ ప్రవేశిస్తుంది. నేను మళ్ళీ పదే పదే చెబుతున్నాను, ఒకవేళ మీ ఇంట్లో గనక ఇటీవల పదే పదే అద్దాలు, గాజు గ్లాసులు పగిలిపోతున్నాయా? పూజ సమయంలో దీపం అకారణంగా ఆరిపోతోందా? ఇంట్లో చిన్నపిల్లలు రాత్రిళ్ళు నిద్రలో ఉలిక్కిపడి భయపడుతూ ఏడుస్తున్నారా? ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఇంట్లో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు సాయంత్రం తులసి ముక్క దగ్గర ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే స్థిరంగా నివసిస్తుంది. ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడున్నాడు. ఏ చెడు శక్తి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ధనస్సు రాశి మిత్రులారా, ఈ సృష్టిలో ఏదీ అకారణంగా జరగదు. దేవుడు మన జీవితంలో జరగబోయే మంచిని లేదా చెడును మనకు ముందుగానే దైవిక సంకేతాల రూపంలో పంపుతాడు. ఆ సంకేతాలను కళ్ళు తెరిచి చూసి అర్థం చేసుకోవాల్సింది మనమే. అందుకే కోట్లాది వీడియోలు ఉన్న ఈ ప్రపంచంలో ఈ వీడియో ఖచ్చితంగా ఇప్పుడు మీ కంటపడింది అంటే అది అస్సలు యాదృచ్ఛికం కాదు. ఆ పరమాత్మ మీకు ముందే ఒక తీవ్రమైన దైవ హెచ్చరికను అందించాలని కోరుకున్నట్టు భావించండి. ఈ దైవిక అవకాశాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే మే 28 తర్వాత మీ జాతకంలో ప్రారంభమవుతున్న ఈ కోటీశ్వర యోగం చాలా చాలా శక్తివంతమైనది. మీరు గనక సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇక మిమ్మల్ని ఆపై నాథుడే లేడు. మీ జీవితంలో ఎన్నడూ చూడని స్థాయిలో అపారమైన సంపద, గౌరవం మీరు ఖచ్చితంగా పొందుతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, కానీ దానికి మీరు అర్హులు కావాలి. కానీ ఒక్క విషయం మాత్రం జీవితాంతం మీ మనసులో ముద్ర వేసుకోండి. మీ అద్భుతమైన విజయాన్ని చూసి పగతో మండిపోతున్న ఆ స్త్రీని ఎప్పుడూ ఏమాత్రం తక్కువ అంచనా వేయకండి. మనకు ఎదురుగా బయటకు చాలా ప్రేమగా నటించే ప్రతి ఒక్క వ్యక్తి మన లోపల మంచిని కోరుకోదు అని తెలుసుకోండి. అందుకే రాబోయే ఈ స్వర్ణయుగం లాంటి సమయంలో మీ భవిష్యత్తు రహస్యాలను, మీ డబ్బు వ్యవహారాలను చాలా గోప్యంగా కాపాడుకోండి. దేవుడిని నమ్మండి, మీ కష్టాన్ని నమ్మండి, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తను మాత్రం ఏ దశలోనూ వదిలిపెట్టకండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ధనస్సు రాశి వ్యక్తికి కాలభైరవుని రక్షణ ఉంటుంది అని నమ్మి వెంటనే కమెంట్లో జై కాలభైరవ అని టైప్ చేయండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎంచుకున్న మార్గంలో విజయం మీదే కావాలి. కష్టాలన్నీ మీ నుండి దూరం కావాలి. మీ భవిష్యత్తు సుభిక్షంగా, ఆనందంగా ఉండాలి. ఇన్ని రోజులు మీరు అనుభవించిన కష్టాలకు ప్రతిఫలంగా ఇక ముందు మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ధైర్యంగా ముందుకడుగు వేయండి. విజయం మీ వెంటే ఉంటుంది. మీ కుటుంబం ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఏనాడూ కోల్పోకండి. ఎందుకంటే ఆ ఆత్మవిశ్వాసమే మీ విజయానికి పునాది. ధన్యవాదాలు. స్వస్తి.